అండి మన తాతమ్మలైన అమ్మమ్మలైన నానమ్మలైన చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే మన పాతకాలపు వంటలే అండి. మరి అలాంటి వంటలలో ఒక రెసిపీని మనం ఈరోజు చూద్దాం. నేను రాగి పిండిని ఒక గ్లాస్ తీసుకున్నాను. రాగి పిండిని ఇలా వాటర్ వేసేసి మరి ముద్దలా కాకుండా మరి పొడి పొడిగా కాకుండా ముద్ద చేస్తే ముద్దగా రావాలి, విడగొడితే విడిపోవాలి, అలా కలుపుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపెట్టిన విధంగా ముద్ద చేస్తే ముద్ద రావాలి, విడగొడితే విడిపోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోండి, ఒక స్టీల్ బౌల్ని లేదా మందపాటి బౌల్ని తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అంటే హాఫ్ వరకు వాటర్ వేసేసి పైన ఒక క్లాత్ని ఇలా నేను వీడియోలో చూపెట్టిన విధంగా క్లాత్ వేసి ఇలా కట్టి పెట్టండి. ఇప్పుడు ఈ క్లాత్ పైన మనము కలుపుకున్న రాగి పిండిని ఇలా ఈవెన్గా పెట్టండి. అంటే మనకి రాగి పిండిని ఇలా ఆవిరి పైన ఉడికించాలన్నమాట. కింద పడకుండా సైడ్స్కి వెళ్ళకుండా ఇలా నిదానంగా చేయితో కానీ స్పూన్తో కానీ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ తీసుకోండి. స్పూన్ తీసుకొని అక్కడక్కడ హోల్ చేసుకోండి. ఇలా హోల్ చేయడం వల్ల మనకి పిండి అనేది ఈవెన్గా ఉడికిపోతుందన్నమాట. హోల్ చేసుకున్న తర్వాత మిగతా క్లాత్ ఉంటుంది కదండి, దానిని దీనిపైన ఇలా పెట్టేసి ఉంచండి. అంటే పిండిని కవర్ చేసేయండి. ఇలా 4 మూలల్ని ఇలా కవర్ చేసేయండి. కట్టి పెట్టకుండా ఇలా వట్టిగా పెట్టినా పర్వాలేదండి. ఇలా మనకి క్లాత్ అనేది అలానే ఉండడానికి కొన్ని వాటర్ చల్లుకోండి. పైనుంచి వాటర్ చల్లేసుకొని ఇప్పుడు ఈ పాత్రని మనం స్టవ్ వెలిగించి స్టవ్ని మీడియంలో మాత్రమే పెట్టేసి లేదంటే సిమ్లో పెట్టేసి ఇలా ఒక 15 to 20 minutes వరకు ఉడికించండి. రాగి పిండి ఇలా ఉడికిందో లేదో అప్పుడప్పుడు స్పూన్తో టెస్ట్ చేసుకుంటా మీరు 15 to 20 minutes వరకు ఉడికించుకోవచ్చు. ఆలోపు మనము ఒక ఎండు కొబ్బరిని తీసుకొని అందులో 4 ఇలాచీలను వేసేసి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రాగి పిండి మనకి ఉడికిందో లేదో చూస్తున్నానండి. ఒకసారి చూడండి, అంటే మనకి చూస్తే తెలిసిపోతుంది, ఎందుకంటే కొంచెం స్మెల్ కూడా వస్తుంది రాగి పిండి ఉడికితే. సో నేనైతే స్పూన్తో చెక్ చేస్తున్నాను. ఇలా చెక్ చేసి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన దింపేసుకొని ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో చూపెట్టిన విధంగా చేయండి. రాగిపిండి ఇప్పుడు ఉడికిన రాగిపిండిని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా బౌల్లో మొత్తం వేసుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అలాగే ఇలాచీలను వేసుకున్నాం కదా, సో ఆ పౌడర్ని దీనిపైన నేను వేసుకుంటున్నాను. మనము ఒక గ్లాస్ రాగి పిండిని తీసుకున్నాం కాబట్టి అందులో హాఫ్ గ్లాస్ వరకు బెల్లం పౌడర్ని తీసుకోవాలి. ఒకవేళ రాయి లాగా ఉంటే ఇలా గ్రైండ్ చేసుకొని బెల్లంని తీసుకొని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు మనము మూడింటిని బాగా కలిపేసిన తర్వాత చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. మీరు స్పూన్తో కాకుండా చేతితో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. కొద్దిగా రాగిపిండి వేడిగా ఉంటేనే మనకి ముద్దలు కట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఇందులో మనము 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా చూడండి వీడియోలో చూపెట్టిన విధంగా ముద్ద ఎలా వస్తుందో. సో ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోవచ్చండి. మనము 15 days వరకు కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. దీనిని రాగి పిట్టు అంటారండి. ఈ రాగి పిట్టును తినడం వల్ల మనకి నడుము నొప్పి అనేది ఉండదు, ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. మనకి బాలింతలకి ఈ రాగి పెట్టడం వల్ల కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. మన పాతకాలపు వంటలలో చాలా ప్రత్యేకత ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.